హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుపెట్టుకో అంబిక, ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే మన అనుకునే విహారి కాదు, మన కళ్ళ ముందు ఉంది. బంధుత్వాలకు దూరంగా ఉంటున్న విహారి. తప్పు ఎవరి వల్ల జరిగినా సరే ఊరుకోడు. ఎందుకైనా మంచిది. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని విహారి చేస్తున్న పనులకు అడ్డు రాకుండా ఉండు అని చెప్పి చారుకేశ అంబికకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబిక, మీ బావ నోరు కాస్త ఎక్కువగా లేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. లేస్తుంది సుభాష్, మనం ఏమీ చెయ్యలేకుండా ఉన్నప్పుడు అందరి నోర్లు లేస్తాయి అని చెప్పి అంబిక అంటుంది. అంటే ఏంటి అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. నీ చేతగానితనం వల్లే విహారి ఈరోజు ఇక్కడ ఆఫీస్ని పెట్టాడు. ఆఫీస్లో బాగా లీనమైపోయి ఎంప్లాయీస్తో వర్క్ చేపిస్తున్నాడు. ఇదంతా జరిగింది నీ వల్ల కదా సుభాష్. ఒకే ఒక్క ఆడదాన్ని, ఆ పిల్లాడిని పట్టుకోలేకపోయావు అని చెప్పి అంబిక సుభాష్పై కోప్పడుతూ ఉంటుంది. అంబిక, ఈసారి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను. విహారికి కావాలనే హెల్ప్ చేసిందా, అన్ఎక్స్పెక్టెడ్గా విహారీని కాపాడిందో కూడా తెలుసుకుంటాను అని చెప్పి సుభాష్ అంటాడు. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు సుభాష్, ఒక్కటి కూడా పనికొచ్చేదే కాదు అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి డాక్యుమెంట్స్ కాలిపోయాయని చెప్పి ఏడుస్తూ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్ ఇరిటేట్ అవుతూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. సుభాష్ వైఫ్ ఇరిటేట్ అవుతున్న సుభాష్ని చూసి ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే కానీ మంచి కాఫీ తీసుకురా అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కిచెన్లో పనిచేస్తున్న బామ్మను సుభాష్ చూసి ఆవిడెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో పనిచేసే బామ్మండి అని చెప్పి సుభాష్ వైఫ్ చెప్తూ ఉంటుంది. బామ్మను ఇంట్లో పనికి పెట్టుకున్నావా? ఆవిడకు వయసు ఎక్కువగా కనిపిస్తుంది, ఆవిడ పనులు చేయగలుగుతుందా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. చేస్తుందండి, రోజు చాలా బాగా చేస్తుంది అని చెప్పి సుభాష్ వైఫ్ సుభాష్కి చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ కూరగాయలు కట్ చేసి ఆ నీళ్లను చెట్లకు పోయడానికి బయటికి వస్తుంది. లక్ష్మి బాధపడుతూ రోడ్డు మీద వెళ్తూ బామ్మను చూసి, బామ్మ ఏంటి ఈ ఇంట్లోకి వెళ్తుంది, ఉదయం పని ఉందని చెప్పి బయటికి వచ్చింది, నిన్న కూడా ఇలానే బామ్మ బయటికి వచ్చింది, సాయంత్రానికి తిరిగి వస్తుంది, అసలు ఈ ఇంట్లో బామ్మ ఏం చేస్తుంది, ఎవరిది ఇల్లు అని లక్ష్మి మనసులో అనుకొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. బామ్మ కిచెన్లో కూరగాయలు కట్ చేయటం, వంట చేయటం, గిన్నెలు తవ్వటం ఇదంతా కూడా లక్ష్మి చూసి, బామ్మ మా కోసం ఇంత కష్టపడుతుందా, బామ్మ నాకు అబద్ధం చెప్పి ఇంట్లో పని చేయడానికి వస్తుందా, బామ్మను కష్టపడకుండా సంతోషంగా ఉండేలా చూద్దాం అనుకుంటే బామ్మ మాకు తెలియకుండా కష్టపడుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక కూరగాయలు కట్ చేస్తూ బామ్మ చెయ్యి తెగటంతో అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక సుభాష్ వైఫ్ పరిగెత్తుకుంటూ బామ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేమ్మా, చెయ్యి కాస్త తెగింది, పసుపు వేసుకుంటే తగ్గిపోతుందిలే అని బామ్మ తన చేతిపైన పసుపు వేసుకుంటూ ఉంటుంది. దూరం నుంచి లక్ష్మి చూస్తూ, నన్ను క్షమించు బామ్మ, నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావని తెలిసి కూడా నేను ఏమీ అనలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సుభాష్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు. లక్ష్మి సుభాష్ ఇంట్లోనే కిటికీలో నుంచి బామ్మను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. సుభాష్ ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా లక్ష్మిని చూస్తాడు. చేతిలో ఉన్న ఫోన్ని ఒక్కసారిగా కింద వదిలేస్తాడు. షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఫోన్ కింద పడిపోవడంతో ఏంటి సౌండ్ అని లక్ష్మి కూడా పక్కకు చూసేసరికి ఎదురుగా సుభాష్ ఉంటాడు. సుభాష్ని చూసిన లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, సుభాష్ ఇక్కడున్నాడు, ఇతను సుభాషేనా అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. సుభాషే, అందుకే నన్ను చూడగానే షాక్ అయ్యి ఫోన్ని కింద విసిరేశాడు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని లక్ష్మి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా సుభాష్ లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు. లక్ష్మి సుభాష్ని చూసి ఇంకా పరిగెడుతూ ఉంటే, లక్ష్మి ఆగు ఆగు అని చెప్పి సుభాష్ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి వినిపించుకోకుండా సుభాష్కి దొరకకుండా పారిపోతూ ఉంటుంది. ఆగు లక్ష్మి ఆగు, నిన్నే పిలిచేది అని చెప్పి సుభాష్ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. భగవంతుడా, నేను ఈ సుభాష్ కంట పడిపోయాను, ఈ సుభాష్ నేను ఇక్కడ ఉన్న విషయం అందరికీ చెప్పేస్తాడేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. అయినా సుభాష్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, సుభాష్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ కంగారు పడుతూ
సుభాష్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి సుభాష్ని వెనక్కి చూసుకుంటూ కంగారు పడుతూ పరిగెడుతూ ఉండగా ఎదురుగా కారు వస్తుంది. లక్ష్మి చూసుకోకుండా కారుకి తగులుతుంది. కారు వచ్చి లక్ష్మిని గుద్దేస్తుంది. దాంతో లక్ష్మి కారు మీద పడుతుంది. సడన్గా కారు బ్రేక్ వేసి కారులో నుంచి సహస్ర దిగుతుంది. లక్ష్మి సుభాష్ వెనక నుంచి వస్తున్నాడా అని కంగారు పడుతూ వెనక్కి చూస్తూ ఉంటుంది. హే స్టూపిడ్, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని చెప్పి సహస్ర కోపంగా అంటూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడుతూ సారీ అండి అని సహస్ర వైపు చూస్తుంది. దాంతో సహస్ర షాక్ అవుతుంది. లక్ష్మి కూడా షాక్ అవుతుంది. దేవుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఆ సుభాష్ నుంచి తప్పించుకొని పారిపోతుంటే సహస్రమ్మ కంటపడ్డాను. అసలు సుభాష్ ఇక్కడ ఉండటం ఏంటి, సహస్రమ్మ ఇక్కడ ఉండటం ఏంటి అని లక్ష్మి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి ఆగు ఆగు అని సహస్ర పిలుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి సహస్ర మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి ఇక్కడుందేంటి? లక్ష్మి ఇక్కడున్న విషయం తెలిసే బావ ఇక్కడికి వచ్చాడా? బావకు లక్ష్మి ఇక్కడ ఉన్న విషయం తెలుసా తెలీదా అసలు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి ఇక్కడే ఉన్న విషయం అమ్మకు చెప్పాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకొని వెంటనే కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరుతుంది. ఇక సుభాష్ మాత్రం ఆ లక్ష్మి తప్పించుకుంది, లక్ష్మి వైజాగ్లోనే ఉంది, ఈ విషయం అంబికకు చెప్పాలి అని సుభాష్ మనసులో అనుకొని వెంటనే అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సుభాష్, ఆ అమ్మాయి ఎవరో దొరికిందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి విషయం పక్కన పెట్టు, నీకొక షాకింగ్ విషయం చెప్పాలి అంబిక అని సుభాష్ అంటాడు. షాకింగ్ విషయం ఏంటది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఈ వైజాగ్లోనే ఉంది, నాకు కనిపించింది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ లక్ష్మి నీ హ్యాండ్ ఓవర్లో ఉందా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది. లేదు అంబిక, నా నుంచి తప్పించుకొని పారిపోయింది అని సుభాష్ చెప్తూ ఉంటాడు. మంచి అవకాశాన్ని మిస్ చేసావు కదా సుభాష్. ఆ లక్ష్మిని అడ్డు పెట్టుకొని విహారిని మరొకసారి పిచ్చివాడిని చేసి ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ లేకుండా చేసేదాన్ని కదా అని చెప్పి అంబిక అంటుంది. అంబిక డోంట్ వరీ, ఆ లక్ష్మి ఈ వైజాగ్లోనే ఉంది, ఆ లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. త్వరగా ఆ లక్ష్మి ఎంతో దూరం వెళ్ళుండదు, తను కనిపించింది ఇప్పుడే అంటున్నావు కాబట్టి వెతుకు సుభాష్, తప్పకుండా ఆ లక్ష్మి నీకు కనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటుంది. సరే అంబిక అని సుభాష్ అంటాడు. ఇక లక్ష్మి సహస్ర సుభాష్ నుంచి తప్పించుకొని అమ్మయ్య ఎలాగో ఒకలా వాళ్ళిద్దరి కంటికి కనిపించకుండా దూరంగా వచ్చేశాను. అసలు వీళ్ళంతా వైజాగ్లో ఎందుకున్నారు? వీళ్ళంతా ఉండాల్సింది హైదరాబాద్లో కదా, ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడా, పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నావు, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను? స్నాక్స్ అమ్ముకొని నా కొడుకుని చదివిద్దాము, బామ్మకు ఆపరేషన్ చేపిద్దాము అనుకున్నాను, అడ్డుపడ్డావు. హోటల్ పెట్టుకొని నా బిజినెస్ని కొనసాగిస్తూ బామ్మకు ఆపరేషన్ చేపించి నా కొడుకుని పెద్ద చదువులు చదివిద్దామనుకున్నాను, దానికి కూడా అడ్డుపడ్డావు. లోన్ ప్రాసెస్ పెట్టుకుందాం అనుకుంటే దానికి కూడా అడ్డుపడ్డావు. నా జీవితాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నావు దేవుడా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉండగా హర్ష లక్ష్మిని చూస్తాడు. అక్క అని చెప్పి లక్ష్మి దగ్గరకు వస్తాడు. ఏంటి హర్ష అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అక్క, లోన్ ప్రాసెస్ పూర్తయిపోయింది అక్క, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేనేజర్కి అప్పచెప్పావక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. పని కాలేదు హర్ష అని లక్ష్మి అంటుంది. ఏమైంది అక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ వడ్డీ శకుంతల కాల్ చేసింది హర్ష అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వడ్డీ శకుంతల నీ డాక్యుమెంట్ని కాల్ చేసిందా? ఎందుకక్క అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఏమో హర్ష, హరికృష్ణ అనే ఆఫీస్కి నేను శాంపిల్ ఫుడ్ పంపించానని ఆ వడ్డీ శకుంతల అంటుంది. ఆ హరికృష్ణ ఆఫీస్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు, నేను శాంపిల్ ఫుడ్ పంపించడం ఏంటి హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క, హరికృష్ణ ఆఫీస్ అంటే మాదేనక్క, మా బాస్ వాళ్ళ నాన్నగారి పేరు హరికృష్ణ, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అక్క మా ఆఫీస్ పేరు. ఇందాకలా క్రిష్ గాడు ఉప్మా తీసుకెళ్ళి మా బాస్కి ఇచ్చాడు కదా, ఆ విషయం ఆ వడ్డీ శకుంతలతో చెప్పాడక్క. ఆ వడ్డీ శకుంతల నువ్వు శాంపిల్ ఫుడ్ పంపించావు అనుకొని నీ డాక్యుమెంట్స్ని కాల్ చేసింది అనుకుంటక్క అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఏంటో హర్ష, అసలు నా తలరాతను ఆ దేవుడు ఎలా రాశాడో అర్థం కావట్లేదు. నేను ఏం చేద్దామన్నా కూడా అడుగడుగునా నాకు
ఇబ్బందులే వస్తున్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది. అక్క నీకు అభ్యంతరం లేకపోతే నువ్వేం చదువుకున్నావో చెప్తావక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఎంబీఏ చేశాను హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎంబీఏ చేసి ఏదైనా జాబ్ చేయొచ్చు కదక్క, బిజినెస్ కోసం ఎందుకు అంతలా కష్టపడుతున్నావు అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరు హర్ష అని లక్ష్మి అంటుంది. మా ఆఫీస్కి రాక మా బాస్తో మాట్లాడదాము, తను కుదిరితే నీకేదైనా ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పి హర్ష అంటాడు. లాస్ట్ టైం ఆయనపై కోప్పడ్డాను, ఆయన్ని అవమానించాను, ఆయన నాకు ఉద్యోగం ఇస్తాడా హర్ష అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా బాస్ అలాంటివేం పట్టించుకోరక్క, నిన్ను మంటల్లో నుంచి కాపాడారు కూడా కదా, ఆయన మనసులో కోపం ఉండుంటే ఆయన నిన్నెందుకు కాపాడతారక్క అని చెప్పి హర్ష అంటాడు. ఏమో హర్ష అని లక్ష్మి అంటుంది. అక్క అవేమీ మనసులో పెట్టుకోకు, రేపు ఉదయం నువ్వు నాతో పాటు మా ఆఫీస్కి వస్తున్నావు అంతే అని చెప్పి హర్ష అంటాడు. అది కాదు హర్ష అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అక్క నువ్వు ఏ బిజినెస్ పెట్టినా కూడా ఆ వడ్డీ శకుంతల నిన్ను ముందుకు సాగనివ్వదు. నువ్వు అవమానాలు పాలవటం, డబ్బు నష్టపోవడం తప్ప జరిగేదేం లేదు. అందుకే మంచిగా ఉద్యోగం చేసుకుందు, మా ఆఫీస్కి రాక్క నేను మా బాస్తో మాట్లాడతాను అని హర్ష చెప్తూ ఉంటే, సరే హర్ష అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.